న్యూస్ ఇటలీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనీకి అదిరే గిఫ్ట్ అందించారు. మెలోనీకి ఇచ్చిన గిఫ్ట్ ఒక్కసారిగా వైరల్ అయింది. ఇటలీ పర్యటనలో భాగంగా మెలోనీకి చాక్లెట్లు గిఫ్ట్గా ఇచ్చారు మోదీ. మెలోడీ టాఫీలు కానుకగా ఇచ్చారు. సో ఇప్పుడు ఈ వీడియో ట్రెండింగ్లో ఉంది. సో మరోసారి మెలోడీ మూమెంట్ అంటూ మోదీ అభిమానులు సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. మెలోనీ మోదీ స్నేహాన్ని మెలోడీగా పిలుచుకుంటారు నెటిజన్లు. సో ఇలాంటి సమయంలో సరిగ్గా మెలోడీ చాక్లెట్లనే మోదీ గిఫ్ట్గా ఇవ్వడం హాట్ టాపిక్ అయింది. ఇందుకు సంబంధించిన వీడియోని షేర్ చేసిన మెలోనీ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు మోదీకి మెలోనీ స్వాగతం పలికారు. మోదీకి ఇచ్చిన విందు అనంతరం ఇరువురు నేతలు ప్రతిష్టాత్మక కొలెసియంను సందర్శించారు. అక్కడ ఈ ఇద్దరు నేతలు సెల్ఫీ తీసుకున్నారు. మెలోనీతో కారులో ప్రయాణం, విందు, కొలేసియంను సందర్శించిన చిత్రాలను మోదీ ఎక్స్లో పంచుకున్నారు. ఇక మోదీ మెలోడీ ఎఫెక్ట్తో ఆ చాక్లెట్లు తయారీ చేసేటువంటి పార్లే సంస్థ షేర్లు కూడా ఒక్కసారిగా పైకి దూసుకుపోయాయి. బీఎస్ఈలో పార్లే ఇవాళ అప్పర్ సర్క్యూట్కు తాకింది. పార్లే షేర్ల విలువ 5% పెరిగి 5.25 రూపాయలకు చేరింది. ఈ పర్యటనలో భాగంగా రెండు దేశాల నేతలు కీలక చర్చలు జరిపారు. ఈ భేటీలో వాణిజ్యం, రక్షణ, ఇంధనం, సాంకేతికత, ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకానమిక్ కారిడార్ వంటి అంశాలపై దృష్టి సారించారు. రెండు దేశాల మధ్య ఉన్న స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ను స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్గా అప్గ్రేడ్ చేసే దిశగా చర్చలు జరిగాయి. दोनों देशों के डेलीगेट्स, मीडिया के साथियों, नमस्कार। बॉनजोर्नो। मेरे और मेरे डेलीगेशन के भव्य स्वागत के लिए मैं प्राइम मिनिस्टर मेलोनी का हृदय से आभार व्यक्त करता हूं। रोम को विश्व में इटर्नल सिटी के रूप में जाना जाता है। भारत में मेरी लोकसभा कॉन्स्टिट्यूएंसी काशी, उसको भी अनादि और शाश्वत नगर माना जाता है। जब दो सभ्यताएं मिलती हैं तो बातचीत केवल एजेंडा तक सीमित नहीं होती। इसमें इतिहास की गहराई, भविष्य की दृष्टि और मित्रता की सहजता तीनों साथ दिखाई देते हैं।